జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నీ చూపులకి అర్థమేంటి? నిజం చెప్పనివ్వకుండా నన్ను బంధించి వాళ్ళ పెళ్లి చేశావు. ఇక వాళ్ళిద్దరు జీవితాంతో సంతోషంగా ఉంటారని మురిసిపోతున్నావు. కానీ కార్తీక్ ఇంట్లోకి అడుగు పెట్టగానే నేను నిజం చెప్తానన్న విషయాన్ని మర్చిపోతే ఎలా? రాధికతో కార్తీక్ పెళ్లి చేయడం కోసం నువ్వు ఎన్నెన్ని ప్లాన్లు చేశావో అవన్నీ నేను వాడితో చెప్తే జరగబోయే పరిణామాలని మర్చిపోతే ఎలామ్మా? నిజం బయటపడిన తర్వాత కార్తీక్ రాధికని మెడపట్టుకుని బయటికి గెంటేస్తాడు. ఈ జన్మలో నీతో మాట్లాడు. ఈ భయాన్ని మర్చిపోయి హారతులు, దిష్టి గుమ్మడికాయలు ఎలా రెడీ చేస్తున్నావమ్మా? ఆ నవ్వుకు అర్థమేంటి? భయమా లేకపోతే షాకా? నువ్వు కార్తీక్తో చెప్పవు, చెప్పలేవు అని నా నమ్మకం. నీ పిచ్చి నమ్మకానికి నవ్వొస్తోందమ్మా. రాధికని ఇంటి కోడలు చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. మరి కార్తీక్ పెళ్లి వెనుకున్న కుట్రని వాడికి చెప్పకుండా ఉంటానని ఎలా అనుకుంటున్నావు నువ్వు? కార్తీక్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నానా? కార్తీక్ ఇంట్లో అడుగు పెట్టిన మరుక్షణమే వెడ్డింగ్ కార్డులో కార్తీక్ అనే పేరు దగ్గర నుంచి రఘుతో నువ్వు వాడిన నాటకం వరకు ప్రతిదీ కార్తీక్తో చెప్తానా? సరే చెప్పు. నీ గురించి నేను కూడా కార్తీక్తో చెప్తాను. నేనేం చేశాను నా గురించి కార్తీక్తో చెప్పడానికి? ఆ రోజు నీ నిర్లక్ష్యం కారణంగానే పల్లవి ప్రాణాలు పోయాయని కార్తీక్తో నేను చెప్తాను. పల్లవి ఈ ఇంట్లోకి కోడలుగా అడుగు పెట్టిన దగ్గర నుంచి నువ్వు తనతో ఏ విధంగా ప్రవర్తించావో ప్రతిదీ నేను కార్తీక్తో చెప్తాను. నేను రఘుతో నాటకం ఆడించి రాధికా కార్తీక్ల పెళ్లి చేసినా అది వాడి జీవితం బావుండడం కోసమే చేశాను. అందుకు తల్లిగా నన్ను వాడు క్షమిస్తాడు. కానీ నీ నిర్లక్ష్యం కారణంగా పల్లవి ప్రాణాలు పోయాయి అని తెలిస్తే కార్తీక్ నిన్ను క్షమించను కూడా క్షమించడు. ఆ విషయం గుర్తుపెట్టుకో. అన్నిటికంటే ముఖ్యంగా ఇంకొక విషయం గుర్తుపెట్టుకో. అప్పుడు పల్లవితో ప్రవర్తించినట్టు ఇప్పుడు రాధికతో ప్రవర్తించినా, తనని బాధపెట్టినా నిన్ను కన్న కూతురువని కూడా చూడ్ను. నేనేం చేస్తాను అది నీకే వదిలేస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.